కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు అందించిన రచనలో పరమాత్మ దేవుళ్ళు మనము అనే కోశాన్ని మనం చదువుకుంటున్నాము. పురుషోత్తం గారు, అవధాని గారు, అలాగే శకుంతలమ్మ గారు, రఘురామయ్య గారు అందరూ కూడా వేదాంత విషయాల్ని, వేదాలను గురించిన విషయాల్ని చర్చించుకుంటున్నారు. వేదం యొక్క పరిజ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు. ప్రాథమికమైనటువంటి విషయాల గురించి అవధాని గారు వివరిస్తూ, వేదం 2 భాగాలని, కర్మభాగం బ్రహ్మభాగం అని చెప్పేసి చాలా మటుకు వేదం అంతా కూడా లుప్తమైపోయిందని, వేదంలో స్థూలంగా 4 విభాగాలుగా చేస్తే మంత్రభాగాన్ని సంహిత అంటారు, ఆ మంత్రాల వ్యాఖ్యానాన్ని బ్రాహ్మణం అంటారు, ఆ మంత్రాలు ఎలా ఉచ్చరించాలో చెప్పేదానిని ఆరణ్యకాలు అంటారు, 4వది పరమాత్మ స్వరూపము, ఆత్మస్వరూపము, వీటి గురించి తెలిపేది దీనిని ఉపనిషత్తు అంటారు అని చెప్పి అవధాని గారు వివరించారు. ఇంకా క్రమ, జట, ఘన అంటూ ఉంటారు, వీటి గురించి చెప్పండి అని అడిగితే వాటి గురించి కూడా వివరిస్తూ వస్తున్నారు. వేదం చదువుకోవాలంటే కనుక శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, కల్పము, జ్యోతిషము, నిరుక్తము ఈ 6 శాస్త్రాలు కూడా తెలిసి ఉండాలి. సరిగ్గా పలకకపోతే అర్థం మారిపోతుంది. అందువలన సరిగా నేర్చుకోవాలి అని చెప్పారు. అపస్వరాలు పలికే వారు కాకుండా గాత్రం చక్కగా ఉన్నవారు, సంగీతం తెలిసిన వారు అయితే బాగుంటుంది అని చెప్పారు. ఇంకా వివరాలు కావాలి, నాకు కొంచెం చెప్పండి, పద, క్రమ, జట, ఘన పాఠాల వివరాలు అని చెప్పి అడిగితే అవధాని గారు వాటి గురించి ఇంకా వివరిస్తున్నారు. తెలుసుకుందాం. అవి ఇప్పుడు చెప్పడం అనవసరమే వీరందరికీ, కానీ మీరు అడిగారు గనక క్లుప్తంగా చెప్తాను, వినండి. అగ్ని మీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం అనే మంత్రం ఉందనుకోండి, దీనిని ఇలా కంఠస్థ పెట్టేస్తారు మొదట. అప్పుడు సంహిత పాఠం నేర్చుకున్నట్టు. తర్వాత ప్రతిపదం విడదీసి కంఠస్థం చేస్తారు. అగ్నిం, ఈళే, పురోహితం, యజ్ఞస్య ఇలా అన్నమాట. ఈ విడదీసిన పదాలు 1, 2, 3, 4 ఇలా అనుకోండి. ఇప్పుడు క్రమపాఠంలో 1, 2, మళ్ళీ 2, 3, మళ్ళీ 3, 4 ఇలా కంఠస్థ పెట్టిస్తారు. అంటే అగ్నిమీళే, ఈళే పురోహితం, పురోహితం యజ్ఞస్య అని. ఇక ఆ తర్వాత జటాపాఠంలో 1, 2, మళ్ళీ 2, 1, 1, 2, 2, 3, 3, 2, 2, 3 ఇలా పదాలు కంఠస్థం చేయిస్తారు. అంటే అగ్నిమీళే, ఈళే అగ్నిం, అగ్నిమీళే, ఈళే పురోహితం, పురోహితమీళే, ఈళే పురోహితం అని. ఇంకా ఆ పైన ఘనపాఠం ఇంకా క్లిష్టంగా వెనక్కి ముందుకి వస్తూ ఉంటుంది. ఇంకా ఎన్నెన్నో రకాల పాఠాలున్నాయి ఇందులో. అబ్బో, ఇలా కంఠస్థ చేసిన వారు ఘనపాఠీలు అన్నమాట అన్నారు శకుంతలమ్మ గారు. ఇంతకీ ఈ దేవుళ్ళ విషయం చెప్పండి, ఆ రోజు నుంచి నా మనసులో తులిచేస్తోంది అన్నారు నాగేశ్వర శాస్త్రి గారు పురుషోత్తం గారిని ఉద్దేశించి. అది అవధాని గారే చెప్తారు అంటూ అవధాని గారిని ఉత్సాహపరిచారు పురుషోత్తం గారు. ఏవో క్రొత్త విషయాలని వింటున్న డాక్టర్ నూని గారికి సగం అర్థమైనట్లుగానే ఉంటుంది, కానీ సగం అలా లేదు. నిజానికి అర్థం కానిదేమీ కనిపించలేదు, అర్థం కానంత క్లిష్టత కనిపించలేదు, కానీ జ్ఞాపకం ఉండట్లేదు ఏవి. వినీతికి మాత్రం చాలా బోరుగా ఉంది, తను అడగవలసిన ప్రశ్నలు ఏవీ లేక. దేవుళ్ళ ప్రసక్తి వచ్చేసరికి మళ్ళా అందరూ అటెన్షన్లోకి వచ్చారు. అసలు ముందు ఈ విషయం చెప్పండి, పరమాత్మ దేవుడు ఇద్దరు ఒకటి ఎందుకు కాదు అడిగారు నిర్మోహమాటంగా శాస్త్రి గారు. దివ్యమైన శక్తి కలవాడు దేవుడు అని అర్థం చెప్పుకోవచ్చు దేవుడు అనే పదానికి. అలాగే అందరికన్నా గొప్పదైన ఆత్మ కలవాడు అని కానీ, గొప్పదైన ఆత్మ అని కానీ చెప్పుకోవచ్చు పరమాత్మ అనే పదానికి అర్థంగా. అందుచేత పరమాత్మకి దివ్యమైన శక్తి ఉంటుంది కనుక ఆయన్ని దేవుడు అనవచ్చు. దేవుడు అందరికంటే గొప్పవాడు అని ఒప్పుకున్నవారు ఆయననే పరమాత్మ అని అంటారు. పరమాత్మ దేవుడవడానికి అభ్యంతరం ఎవరికీ ఏమీ లేదు, అలా అనొచ్చు ఆయనని. కానీ
దేవుడిని పరమాత్మ అనడంలోనే కొంచెం సాహసం చెయ్యాలి, ఎవరైనా ఒప్పుకోరేమో అని. మరి ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని రుకుకు అర్థం ఏంటి? సూటిగా నిలదీసి అడిగారు శాస్త్రి గారు. అది నిజమేననుకోండి అని సర్ద చూశారు అవధాని గారు. పురుషోత్తం గారు కలగజేసుకోక తప్పలేదు. శాస్త్రి గారు, అదొక వాదము, ఇదొక వాదమును, ఈ రెండింటికి కన్ఫ్యూజన్ అవుతున్నారు మీరు అన్నారు. పురుషోత్తం గారు, అసలు నాకు మీరేం మాట్లాడుకుంటున్నారో బొత్తిగా అర్థం కావడం లేదు అన్నారు రఘురామయ్య గారు. వివరంగా చెప్తాను, సావధానంగా వినండి అని ఆగి వారి వారి స్పందనలు చూస్తూ విశదంగా ప్రారంభించారు పురుషోత్తం గారు. వేదాలలో మొదటిది అని ఋగ్వేదాన్ని చెప్తారు సాధారణంగా. కారణం, దానిలో ఉన్న మంత్రాలే ఇతర వేదాల్లో తరచు కనిపిస్తూ ఉండడం వల్ల. వేదం అంటే మంత్రభాగమేనని కొందరి అభిప్రాయం అనుకున్నాం కదా. ఆ మంత్రాలన్నీ ఎవరి గురించి? మనకి కనిపించే ఈ ప్రకృతిని అంతటినీ శాసించే దేవతల గురించి. ఈ మంత్రాల సమూహాలనే సూక్తాలు అని అంటారు. ఒక్కో సూక్తానికి ఒక్కో ఋషి ద్రష్టగా ఉంటాడు. ద్రష్ట అంటే చూచినవాడు అని అర్థము. ఆ దేవతని అనుగ్రహింపచేసుకునే మంత్రాల్ని తన తపో మహిమ చేత దివ్య దృష్టి చేత చూచినవాడు ఆ ఋషి. ఉదాహరణకి ఋగ్వేదంలో మొదటి సూక్తానికి ద్రష్ట మధుచందనుడు. ఆ సూక్తానికి దేవత అగ్ని. ఆయనని స్తోత్రం చేసే మంత్రాలన్నీ ఆ సూక్తంలో ఉంటాయి. ఇలా ఒకే దేవుడికి లేదా దేవతకి ఎన్నో సూక్తాలు ఉండవచ్చు. ఇప్పుడు మనకి దొరుకుతున్న ఋగ్వేద ఐతిరేయ శాఖలో ఏ ఏ దేవుళ్ళ గురించిన సూక్తాలున్నాయో గుర్తున్నంత వరకు చెప్తాను, వినండి. ఇంద్రుడు, అగ్ని, సోముడు, అశ్విని దేవతలు, మరుత్తులు, వరుణుడు, సూర్యుడు, విష్ణువు, రుద్రుడు, యముడు మొదలైన వారు ఖచ్చితంగా ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారేమో గుర్తులేదు. వీరిలో అందరికంటే అధికమైన సూక్తాలు ఇంద్రుడివి, అగ్నివి. ఈనాడు మనకి పాపులర్గా ఉండే విష్ణువు 5-6 సూక్తాలతోనూ, రుద్రుడు 3 సూక్తాలతోనూ స్తోత్రం చేయబడ్డాడు, అంతే. ఇలా చెప్తుండగా మధ్యలో అడ్డుకున్నారు శకుంతలమ్మ గారు. అదేంటి, అంత ముఖ్యమైన దేవుళ్ళైన విష్ణువుకి శివుడికి అంత కొంచెం మంత్రాలా? అవును, అవి కొంచెం మంత్రాలుగానే కనిపిస్తాయి. అంతేకాదు, శివుడు అన్న పదం వాడుక ఇంచుమించు ఏ వేద మంత్రభాగంలోనూ లేదు. అంతటా రుద్రుడనే ఉంది. క్రూరమైన వారిని అందరినీ శాసించేవాడు కనుక మిక్కిలి క్రూరుడిగా వర్ణించబడ్డాడు కొన్ని వేదాల్లో. నారాయణ పదం కనిపించడమే అరుదు, విష్ణువు అనే ఉంటుంది అంతటా. అలాగే మనం ప్రసిద్ధంగా కొలిచే గణేశుడి సూక్తాలు కూడా చాలా చాలా స్వల్పం. అంబిక అంటే దుర్గాదేవి గురించిన ప్రసక్తి కూడా వెతుక్కోవాల్సిందే. మళ్ళా బ్రాహ్మణాల్లో పరిస్థితి వేరు. సంహితాభాగం గురించే నేను చెప్తున్నాను. అదే కదా మూలం. ఎందుకు ఇలా అయిందంటారు? కారణం, కొంతమంది పండితులు చెప్పేదాన్ని అనుసరించి వేదకాలంలో ఇంద్రుడు, అగ్ని వంటి వారికే ప్రాధాన్యత, కానీ విష్ణువు, రుద్రుడు మొదలైన వారికి లేదు. తర్వాతి కాలాల్లో ఇతిహాసాలు, పురాణాలు వచ్చేసరికి ఇంద్రుణ్ణి శక్తిహీనుడిగాను, విష్ణువు, రుద్రులను బలవంతులుగాను చూపడం జరిగింది. ఇది ఆరాధిస్తున్న మానవుల దృక్పథంలో వచ్చిన మార్పు అని అంటారు వారు. కానీ ఈ వాదం నిజం కాకపోవచ్చు. ఇతిహాసాలు, పురాణాలు వేదాన్ని అనుసరించి తయారైనవే కానీ స్వతంత్రాలు కావు. అందుచేత ఇతిహాస పురాణాల్లో ప్రసిద్ధంగా చెప్పబడిన దేవుళ్ల ప్రసక్తి వేదంలో మనకి లభించని 95% భాగంలో ఉండాలని మరికొంతమంది పండితుల అభిప్రాయం. సరే నువ్వు అడ్డుకుని పక్కదారికి సంభాషణ లాక్కు మందలించారు రఘురామయ్య గారు శకుంతలమ్మ గారిని. ఇలా ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క ప్రకృతి శక్తికి ప్రతీకగా భావిస్తూ వచ్చారు. ఇంద్రుడు వర్షం కురిపించడానికి వగైరాలుగా అన్నమాట. మరి ఇంతమంది దేవుళ్ళు ప్రకృతి శక్తులను శాసిస్తూ ఉంటే వారి మధ్య పరస్పర స్పర్ధ ఉండడానికి అవకాశం ఉందా అనే అనుమానం బయలుదేరుతుంది. అంతేకాదు, ఈ ప్రకృతి శక్తులలో ఏ ప్రకృతి శక్తిని మనం ఆరాధించాలి అని కూడా ఒక అనుమానం వస్తుంది. కస్మై దేవాయ హవిషా విధేమా అంటే ఏ దేవుణ్ణి మనం సేవిద్దాము, అందరికీ ప్రధానమైన దేవుడు ఒకడుండగా అని ఈ ఒక మంత్రంలో ప్రారంభమైన ఆలోచన కనపడుతుంది. ఇంకొక సూక్తంలో ఇంద్రం, మిత్రం, వరుణం, అగ్నిమాహు అధో దివ్య సుపర్ణో గరుత్మాన్ ఏకం సత్ విప్రా బహుదా వదంతి అగ్నిం యమం మాతరిశ్వాసమాహు అనే మంత్రం ఉంది. దీని అర్థం ఏమంటే ఇంద్రుడు, మిత్రుడు, అగ్ని, వరుణుడు, గరుత్మంతుడు, యముడు, వాయువు అని అనేక పేర్లతో చెప్తున్నా ఉన్నది ఒక్కడే.
ఏకం సత్ అని కనిపిస్తుంది. ఈ మంత్రాన్నే ఇప్పుడు నాగేశ్వర శాస్త్రి గారు ఎత్తి చూపించి ఏకం సత్ ఉన్నది ఒక్కడే, విప్రాహ విప్రులు అంటే పండితులు, బహుదా వదంతి అనేక విధములుగా చెప్తూ ఉంటారు అని అర్థం కదా అని అన్నారు. అందుచేత ఈ వేదమంత్రం అర్థం ప్రకారం ఉన్న దేవుడు ఒకడే. ఆయనే అనేక రూపాలలో ప్రకృతి శక్తులను నియమిస్తూ ఉంటాడు. ఒకే విద్యుత్ శక్తి ఒక చోట లైట్గాను, ఒక చోట ఫ్యాన్గాను ఇలా అనేక రకాలుగా ఆవిర్భవించి మనకి సుఖాన్ని ఎలా కలిగిస్తుందో అలా ఒకే దేవుడు ఇన్ని రూపాలుగా ఇంద్రాది దేవతలుగా ఉన్నాడు అనే కదా అర్థం అని శాస్త్రి గారు వెలిబుచ్చిన అభిప్రాయం. ఇంకొందరు దీనికి ఇంకా వ్యాఖ్యానం చేస్తూ ఏకం సత్ అంటే ఒకే దేవుడు ఉన్నాడని కాదు, ఒకే వస్తువు ఉన్నదని ప్రారంభించి బంగారం ఒకటే వడ్డాణం గొలుసు ఉంగరాలుగా ఉపయోగిస్తున్నట్లు అని వివరించారు. ఇందులో ఒకే దేవుడు ఆయనే ఇన్ని రూపాల్లో కనిపిస్తున్నాడు అన్నవారు ఆ దేవుడు మళ్ళీ విష్ణువా, రుద్రుడా, శక్త అన్న విషయంలో వారి వారి అభిప్రాయం ప్రకారం కాస్త ఎడయడంగా జరిగారు. అదిగో అక్కడే నాంది పడింది శైవ వైష్ణవ శాక్తేయ మతాలకి. ఈ ఏకం సత్ విప్రా బహుతా వదంతి అనేదే వైదిక మతానికి మూలమైనది. ఒకే దేవుడి రూపం అనేక విధాలుగా ప్రకాశిస్తూ ఉంటుంది కనుక అందులో మనకి ప్రధానమైన శక్తుల ప్రతిబింబాలు కావాలి అని అనుకున్నవారు శివుడు, విష్ణువు, అంబిక, సూర్యుడు, గణేశుడు అనే ప్రధాన శక్తులను పంచాయతనం అని ఆరాధించడం ప్రారంభించారు. ఇలా ఆరంభించిన వారికి ఏ దేవుని యందు తక్కువ బుద్ధి లేదు, ఏ దేవుని యందు అధిక బుద్ధి లేదు. అందరూ ఒక్కరి రూపాంతరాలే. ప్రత్యేక ఉత్సవ దినాల్లో ప్రత్యేక దేవతని మరికొంచెం ఆరాధిస్తారు అంతే. నాగేశ్వర శాస్త్రి గారు అర్థమైందా? మీరంతా ఈ వైదిక మతానికి చెందిన వారే ఉంటారు. ఇదే విషయం ఆ మధ్య చెప్పాను మీకు. కానీ మమ్మల్ని మేము శైవులం, అద్వైతులం అని కూడా అనుకుంటూ ఉంటామే. శాస్త్రి గారికి సందేహం పోలేదు. ఇదొక కన్ఫ్యూజన్ అనుకుంటాను. మీరు కేవలం శైవులే అయితే శివుడొక్కడే మీ ఆరాధనలో ఉండేవాడు. అద్వైతులే అయితే మీకు ఏ ఆరాధన అవసరం పడేది కాదు. అయినా ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. అద్వైతం అనేది ఉపనిషత్తుకి సంబంధించిన దర్శనము లేదా మతము. నేను ఇప్పుడు చెప్పిందంతా వేదం పూర్వభాగం వరకు మాత్రమే దృష్టిలో ఉంచుకొని చెప్తున్నాను. శైవ వైష్ణవాలు కూడా తొలి అడుగు వేద పూర్వభాగంలో పెట్టినవే. ఇందాకటి వరకు అర్థమైంది, కానీ మళ్ళీ ఇక్కడ అంత తెలియడం లేదు పురుషోత్తం గారు. వినండి చెప్తాను. వేదంలో ఉన్న దేవుళ్ళ ఆరాధన చేస్తున్న వారికి సుర, నర, తిర్యక్ స్థావరములనే 4 విభాగాలే ఉన్నాయి. సురులందరూ ఒకే సురుని యొక్క అంటే దేవత యొక్క వివిధ ఆకృతులు. ఈ సుర, నర, తిర్యక్ స్థావరములపైన ఇంకేం లేదు వారికి. నరులు ఒక కోరికతో సురులను ఆరాధిస్తే ఆ కోరికలు తీరుతాయి. నిష్కామంగా చేస్తే మోక్షం వస్తుంది. ఇది ఒక సిద్ధాంతం. స్పష్టంగా తెలిసిందా? సరే, ఇక ఇప్పుడు ఇంకో సిద్ధాంతం చెప్తాను వినండి. ఇలా వేదం పూర్వభాగాన్నే ప్రమాణంగా తీసుకుని దేవుళ్ళనే ఆరాధించడం సబబు కాదని కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాసుల వారు ఉపనిషత్తుల ప్రాధాన్యం చెప్పి అంటే వేదం 2వ భాగం ఇంపార్టెన్స్ తెలియచేసి బ్రహ్మసూత్రాలు వ్రాశారు. దాని ప్రకారం ఆయన సిద్ధాంతం ఏంటంటే చేసింది ఈ వేదంలో చెప్పిన దేవుళ్ళు, నరులు, జంతువులు, చెట్లు వగైరా అన్నిటికీ పైన పరబ్రహ్మ లేదా పరమాత్మ అని వేరొకటి ఉంది. అది ఈ దేవుళ్ళను కూడా కంట్రోల్ చేస్తుంది అని. ఈ పరమాత్మ దివ్యశక్తి కలవాడు కనుక ఆయనని దేవుడు అని అనవచ్చు. దేవుడంటే అర్థం దివ్యశక్తి కలవాడు అనే కానీ దేవుణ్ణి పరమాత్మ అని అనకూడదు ఈ రెండో సిద్ధాంతం ప్రకారం. ఎందుకంటే ఈయన కన్నా ఆయన పైవాడు కనుక. అర్థమైందా శాస్త్రి గారు? అయిందండి గబగబా అన్నారు శాస్త్రి గారు. మళ్ళా చెప్తాను, సరిగ్గా నాకు అర్థమైందో లేదో మీరు చెప్పండి అన్నారు. సరే అన్నారు పురుషోత్తం గారు. 2 మతాలు, ఒకటి వైదిక మతం, ఇంకొకటి ఉపనిషద్ మతం. వైదిక మతాన్ని అనుసరించి ఒకే దేవుని యొక్క వివిధ రూపాలు లేదా శక్తులు మిగిలిన దేవుళ్ళందరూ. ఆ దేవుని పేరేంటో నిర్ణయించుకోవడం ఆయా వ్యక్తుల అభిరుచిని అనుసరించి ఉంటుంది. ఉపనిషద్ మతాన్ని అనుసరించి అయితే ఈ దేవుళ్ళను కూడా కంట్రోల్ చేసే మహాశక్తి పరమాత్మ అనేవాడు ఉన్నాడు. ఆ పరమాత్మ పేరు ఏమిటో నిర్ణయించుకోవడం మరలా ఆయా వ్యక్తుల అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది.
ఆ పరమాత్మకి నామరూపాలు లేవు అన్నారు అద్వైతులు. ఆ పరమాత్మ పేరు నారాయణుడు అని అన్నారు వైష్ణవులు. ఆ పరమాత్మ పేరు పశుపతి అన్నారు శైవులు. అంతేనా? సరిగా చెప్పానా నేను? వైదిక మతం ప్రకారం అయితే ఏ దేవుని రూపాంతరాలు ఇతర దేవుళ్ళో ఆ దేవుణ్ణి విష్ణువు అని వైష్ణవులు, శివుడు అయిన శైవులు వ్యవహరించారు. అవునా? అడిగారు శాస్త్రి గారు. అంతలోనే మరో ప్రశ్న కూడా జోడించారు. పూర్వమీమాంసకులు అంటే వైదిక మతంలో ఒక భాగమే కదూ అని. సరిగ్గా గ్రహించారు. ఇప్పుడు చెప్పండి, మీరు వైదిక మతస్థులా, శైవులా, అద్వైతులా? పురుషోత్తం గారు అడిగారు. ఏమో బాబు, మా పెద్దలను అడగాలి. నేనేమంటే ఎటు పొరపాటు వస్తుందో. మాకు శంకరాచార్యుల వారు గురువుగారు అని అంటూ ఉంటారు. శివాలయాలకి తరచూ వెళ్తూ ఉంటాము. పంచాయతన పూజని శంకరులు నిర్దేశించారు అని అంటారు. అందుచేత ఇంట్లో పంచాయతనం, ఏ దేవుణ్ణి ఏ గుడిని చేదరించుకోము. చివరకు చెట్టు కింద పెట్టిన ఒక గ్రామదేవతకైనా నమస్కారం పెడతాం. మేము ఎవరమో మా సిద్ధాంతం ఏ సిద్ధాంతం వారమో బొత్తిగా అర్థం కావడం లేదు నాకు, శాస్త్రి గారు వాపోయారు. పురుషోత్తం గారు చిరునవ్వు నవ్వి, మీరు కూడా రాకూడదు ఈ తత్వశాస్త్ర చర్చలకి. అన్ని మతాల స్వరూపాలు తెలుసుకున్నాక మనం ఎవరమో గ్రహించుకోవచ్చు. అది నచ్చకపోతే మనకు నచ్చిన దాన్ని మనం స్వీకరించి కనీసం మన పిల్లలకైనా ఒక ఆదర్శంగా ఉండొచ్చు అన్నారు. ఓ తప్పకుండా, రఘురామయ్య గారు అంగీకరిస్తే అన్నారు శాస్త్రి గారు. అయ్యో అదేంటి అలా అంటారు, ఎప్పుడూ స్వాగతమే అంటూ రఘురామయ్య గారు, అయితే పురుషోత్తం గారు, మతాలన్నిటిలోకి అత్యంత పురాతనమైన మతం ఏదంటారు అని అడిగారు. చరిత్రకారుల అంచనా ప్రకారము వైదిక మతము, భాగవత మతము, శైవ మతము, ఈ మూడు ఒకదాని వెనుక ఒకటి త్వరగా బయలుదేరిన పురాతన మతాలే. ఇందులో ముందు వెనకలు నిర్ణయించడం అంత సులభం కాదు. భాగవత మతాన్నే సాత్వత మతము అని అంటారు. భగవంతుడు వాసుదేవుడు అని ప్రారంభమైనదట ఈ మతం. ఆ వాసుదేవుడే కృష్ణుడని, విష్ణువని, నారాయణుడని పర్యాయ పదాలలో పిలువబడేవాడట. శైవం కూడా అప్పట్లో ప్రసిద్ధిగానే ఉన్నా అనుష్ఠానంలోని కొన్ని జుగుప్సాకర అంశాలు ఆ మతాన్ని కాస్త ఇబ్బంది పెట్టాయి. కాలక్రమేణా ఆ మతం కూడా పాలిష్డ్ రూపాన్ని సంతరించుకుంది. ఈ పురాణాలవి ఎప్పుడు బయలుదేరాయి? వేదాల్లో ఉండే గ్రహించుకోవడం చాలా కష్టం కనుక అందులోని కర్మకాండని వివరించడానికి బయలుదేరాయి స్మృతులు అనే అవే ధర్మశాస్త్రాలు అంటే. పరాశరుడు, మనువు, గౌతముడు వంటి ఋషులు రాశారు వీటిని. ఆ వేదాలలో ఉండే జ్ఞానకాండ అంటే రెండవ భాగాన్ని వివరించడానికి బయలుదేరాయి ఇతిహాస పురాణాదులన్నీ కూడా. అందులో ఇతిహాసాలు రెండు, రామాయణము, మహాభారతము. ఒకదానిని వాల్మీకి, ఇంకొక దానిని వ్యాసుడు వ్రాశారు. పురాణాలు ప్రధానమైనవి 18, 17 పురాణాలని వ్యాసుల వారు రాస్తే ఒక పురాణాన్ని పరాశరులు వ్రాశారు. ఈ స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు వీటి ఆధారంగానే వేదార్థాన్ని వివరించాలి అని పెద్దల నిర్ణయం. అంటే ఈ స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు శబ్ద ప్రమాణం అవుతాయా అవవా? డాక్టర్ నూనె గారు ప్రశ్నించారు. వేదమే శబ్ద ప్రమాణం, దానికి విరుద్ధంగా ఉండే స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు ప్రమాణం కావు. కనుక విరుద్ధము కాని స్మృతి, ఇతిహాస పురాణాలన్నీ మనకు ప్రమాణమే. మరి వేదంలో లేని దేవుళ్ళు ఇతిహాస పురాణాల్లో కనిపిస్తున్నారే, ఏం చెయ్యాలి? వేదంలో లేరు కనుక ఆరాధన మానేయాలా? వేదంలో చెప్పబడిన దేవుళ్ళ లేదా పరమాత్మ అవతారాలుగా ఇతిహాస పురాణాల్లో కనిపించే వారందరూ ఆదరణీయులే, తదితరులను మాత్రం ఉపేక్షించవచ్చు. అయితే అడగబోతున్న రఘురామయ్య గారిని ఆపేశారు శకుంతలమ్మ గారు. ఈ చర్చలతోనే కడుపు నిండిపోతుందా? లేవండి భోజనాలకి ముందు, తర్వాత చూద్దాం మిగిలినవి అని అంటూ లేచిపోయారు. ఇక్కడతో పరమాత్మ, దేవుళ్ళు, మనం అనే కోశంలో 4 అధ్యాయాలు మనం చదువుకున్నాం. 5వ అధ్యాయాన్ని మొదలుపెట్టుకుంటున్నాం. చాలా రోజులైపోయిందని ఇల్లంతా దులిపిస్తున్నారు శకుంతలమ్మ గారు. నిన్నను కొంత భాగం అయింది, ఇవాళ వెనక భాగం అంతా పనివాళ్ళు పనిచేస్తున్నారు. తాను ఉండకపోయినా చేసుకు వెళ్ళిపోయి నమ్మకస్తులే. తనే స్వయంగా పూజ గది దులిపి శుభ్రం చేస్తున్నారు. ఫోటోలన్నీ తీసి బూజులు దులిపి శుభ్రంగా గుడ్డతో తుడిచి పక్కన పెడుతుంటే వినీత కూడా కాళ్ళలో అడ్డం పడుతూ సాయం చేస్తోంది. ఇంతలో డ్రాయింగ్ రూమ్లో బయట మాటలు వినిపించాయి. నూనె బాబాయ్ వచ్చినట్టున్నాడు అన్నది వినీత. వేగం పని కానీ అవతలందరూ వచ్చేస్తే వాళ్ళు మాట్లాడుకునేది ఏంటో మనకి వినడానికి మరి ఉండదు అని తొందర చేశారు మనవరాల్ని శకుంతల గారు.
డ్రాయింగ్ రూమ్లో మాటలు స్పష్టంగానే వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు తాము చేసే ఫోటోల చప్పుళ్ళ వలన కొన్ని పదాలు స్పష్టంగా తెలియకపోయినా మొత్తం మీద సంభాషణ స్పష్టంగానే అర్థమవుతోంది. మావయ్య, నిన్న అవధాని గారు చెప్పినట్లు పూర్వపు ఋషులు ఆ దేవతల్ని నిజంగానే చూశారంటావా? ఏమో, నేమాత్రం చూసొచ్చానా? ఆయన చెప్పినట్లు ఆ ఋషులు చూసే ఉంటారేమో. తపస్సు మహిమ చేత అలా చూడవచ్చని కదా చెప్తున్నారు వారు. తపస్సు అంటే ఏమంటారు? పూర్వకాలం తపస్సు అంటే మాత్రం ఆకులో అలములో తింటూ శరీరాన్ని నిరసింపజేసుకుంటూ కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండడం. సినిమాల్లో చూడలా? ఈ కాలంలో తపస్సు అంటే అర్థం మారిందంటారా? మారిందో లేదో తెలియదు, కానీ తపస్సు చేస్తున్నాం అనేవాళ్ళు లేరనుకుంటాను. కానీ ధ్యానం చేస్తున్నాం అనేవాళ్ళు మాత్రం కనిపిస్తున్నారు. టీవీలో కూడా మెడిటేషన్ నేర్పుతున్నారేమో, నీకు తెలీదా? ఎందుకు తెలీదు? మెడిటేషన్ క్లాసులను అందరికీ ఇప్పుడు ఒక వెర్రి. చివరికి గవర్నమెంట్ కూడా తన చెప్పు చేతుల్లో వాళ్ళు కదా అని ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుండి అందరికీ మెడిటేషన్ క్లాసులు అంటూ పీడించేస్తోందట. మెడిటేషన్ క్లాసులు అంటే ఏం చెప్తారో అసలు? శరీరాన్ని కదల్చకుండా కూర్చోమంటారు, కళ్ళు మూసుకోమంటారు. ఇతర ఆలోచనలు ఏవీ లేకుండా ఒకే విషయాన్ని ఆలోచించేటట్లు ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకలా? ఒకే విషయాన్ని ఆలోచించే ఏకాగ్రత పెరుగుతున్న కొద్దీ వారిలో మానసిక వికాసం అధికమయ్యి మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతారట. అంటున్నావు, మీ డాక్టర్లు ఒప్పుకోరా? మన దేశంలో తక్కువే, కానీ ఇతర దేశాల్లో, అంటే ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో ఈ మెడిటేషన్ మీద చాలా రీసెర్చ్ జరుగుతోంది. ఇంటర్నెట్లో బోల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అందుకు అని అన్నాను అని నవ్వారు నూనె. సమర్థవంతంగా పనిచేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, కానీ కదలకుండా కూర్చుంటే పొట్ట పెరిగిపోదు. ఆ పని కాదులే మావయ్య, నువ్వు మరీ జోకులేస్తున్నావు. సమర్థవంతంగా పనిచేయడం అంటే కొత్త కొత్త ఆలోచనలు వచ్చి నూతన తరహా ప్లానింగ్లు వగైరా చేయగల శక్తి వస్తుందట. పట్టి పీడిస్తున్న ప్రాబ్లమ్స్కి పరిష్కారాలు దొరుకుతాయట. అలా ఏకాగ్రతతో మానసిక శక్తిని పెంచుకుంటే. అలా కళ్ళు మూసుకుని ఎంతసేపు కూర్చోవాలట? ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తే అంతసేపు. బాగా అలవాటైన వాళ్ళైతే ఇంటి దగ్గర గంటలు గంటలు మెడిటేషన్ చేస్తారు. పూర్వం ఋషులు కూడా ఇలాగే కూర్చునేవారంటావా? కానీ వాళ్ళ ఆహారాన్ని మానేసి గడ్డాలతో కూర్చునేవారు. వీళ్ళు శుభ్రంగా తిని గడ్డాలు గీసుకుని మరీ కూర్చుంటున్నారు. అప్పట్లో మంగళ్ళు ఉండి ఉండర్లే, అడవులు కదా, వీళ్ళని కూడా కడుపు నిండా తిననివ్వరు. తింటే మెడిటేషన్ అవ్వదు, నిద్ర వస్తుంది. అది కాదు మావయ్య, ఇంకోలా ఆలోచిద్దాం చూడు. వాళ్ళకి దేవతలు ఎందుకు కనిపించారంటావు? దేవతలు కనిపించాలని తపస్సు చేసి ఉండరుగా. అన్నీ బాగుంటే ఎవరు తపస్సులు మెడిటేషన్లు చెయ్యరు. ఏదో సమస్య ఆనాటి జీవన పరిధిలోకి వచ్చి ఉంటుంది. ఆ సమస్య పరిష్కారానికి లేదా కొత్త వస్తువు తమకేదో కావాలనుకుని తపస్సు చేసి ఉంటారనుకుంటాను. ఇలా అయితే వారికి కనిపించిన దేవతలు వారి సమస్యలకు పరిష్కారమేమో. దేవతలు మంత్రాలు కూడా కనిపించాయటగా. అయితే అవ్వచ్చు. మరి ఇప్పటి మెడిటేషన్కి మానసిక శక్తి పెరిగి కొత్త కొత్త ఆలోచనలు చేయగలుగుతున్నారు, కొత్త పరిష్కారాలు స్ఫురిస్తున్నాయి అని రీసెర్చ్లో తేలినప్పుడు అప్పుడు మాత్రం అలా ఎందుకు కాకూడదన్నా అంటావు? పాసిబిలిటీ లేకపోలేదు. న్యూటన్కి గురుత్వాకర్షణ శక్తి ఉన్నదని అలా ఆలోచిస్తూ కూర్చున్నప్పుడే కదా తోచింది. దానితో ఎన్నో సమస్యలు తీరాయి, సదుపాయాలు వచ్చాయి. ఆర్కిమిడిస్ అంతే. అట్టే మాట్లాడితే మన సైంటిస్టులందరికీ ఏదో మనసులో ఆలోచిస్తూ ఉండగా కొత్త విషయాలు పరిష్కారాలు తోచినవే కదా. కానీ అబ్బాయి, వీళ్ళకలా ఏకాగ్రత ఆలోచనలో తోచినవి మళ్ళా రుజువు చేయగలుగుతున్నారు కదా. ఆ దేవతలు ఉన్నారని రుజువు ఎలా అంటావు? ఏమో, అది నిజమే. కానీ ఒకలా ఆలోచించు. న్యూటన్ చెప్పిందో ఆర్కిమిడిస్ చెప్పిందో రుజువు చేయాలంటే కొన్ని వస్తువులు, కొన్ని పరికరాలు, కొన్ని పరిస్థితులు ఉండాలి. కానీ ఏమీ లేకుండా ఏమీ చేయకుండా రుజువు అయిపోవు కదా. అలాగే వీళ్ళు అంటారేమో, మేం చెప్పిన మంత్రాలు ఫలించాలంటే, మేం చూసిన దేవతలు మీరు చూడాలంటే ఫలానా కండిషన్లు మీరు అనుసరించాలి అని. అవును సుమా, అందుచేత బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి పోనీ నమ్ముదామేమిటి ఈ ఋషులు చూసిన విషయాలన్నింటినీ అంటూ పక్కపక్క నవ్వారు రఘురామయ్య గారు. ఏది, ఇవాళ వీళ్ళెవరు ఇంకా రాలేదే అని నూనె అంటూ ఉండగానే భళ్ళున అద్దం పగిలిన శబ్దం లోపల నుంచి వినపడింది. ఉన్న వాళ్ళని పరిగెత్తారు ఇద్దరు లోపలికి. ఫోటోలన్నీ స్టోర్ రూమ్లో పెడుతూ ఉంటే వినీత చేతిలోంచి ఓ ఫోటో జారి పడిపోయింది. దెబ్బలేం తగలలేదు.
ఎందుకు అలాంటి పనులన్నీ నీకు అమ్మమ్మ చేసుకోదు అని మందలిస్తూనే కాసేపు అటు ఇటు తిరిగి ఓ మారు పూజగది వైపు చూశారు. ఆశ్చర్యపోయారు. బోల్డ్ ఫోటోలు గోడల నిండా ఉండాలి, అన్నీ తీసేశారు. ఒకే ఒక ఫోటో బాలకృష్ణుడు పాకుతూ ఉన్న తగిలించి ఉందంతే. మిగిలినవన్నీ గుడ్డలు చుట్టి స్టోర్ రూమ్లోకి పంపించేస్తున్నారు. ఏం ఒకే ఫోటో ఉంచావు? ముక్కోటి దేవతలకి దండం పెట్టుకోకపోతే ఉండగలవు? అడిగారు ఆశ్చర్యంగా భార్యని. ఏ కోరిక కలిగినప్పుడు ఆ దేవుడి ఫోటో తెచ్చుకుంటానులేండి, ఎక్కడా జాగాలేదు, విసుగు వేస్తోంది అన్నారు శకుంతలమ్మ గారు. అబ్బో, చాలా మార్పు వచ్చిందే. కానీ ఇప్పుడు ఏ కోరిక ఉందని కృష్ణుడి ఫోటో ఒకటే ఉంచుకున్నావు? వెటకారం కాస్త మేళవించిన గొంతుతో అడిగారు. నన్నేం తెప్పనక్కర్లేదు. పూర్వపు ఋషులు దేవతల్ని చూసే ఉంటారని సగం ఒప్పుకున్న నాస్తికులకి వచ్చిన మార్పు కంటే నాదేం పెద్ద మార్పు కాదు. దైవభక్తినిచ్చిన వాడు బాలకృష్ణుడు కనుక మీరంతా బాగుండాలని ఆ ఫోటో ఒక్కటే పెట్టుకున్నాను, సరిగ్గా అంటించారు భర్తకి. గతుక్కుమని, అయితే మా మాటలన్నీ విందన్న మాట అనుకుని అయినా బింకంగా మాటకి మాట చెప్పడం తెలుసు, అందులో ఏ మార్పు లేదు, ఇంకెన్ని వస్తే ఏం అంటూ వెళ్ళిపోయారు మరలా. అప్పటికే వెళ్ళిపోయిన డాక్టర్ నూనె ఈ వెనక జరిగిన సంభాషణని, ఆయన మూడ్స్లో వచ్చిన మార్పుని గమనించనే లేదు. అంతే అయి ఉంటుంది మావయ్య, నిజంగా వాళ్ళు లోకాన్ని మోసం చేయడానికే అలా దేవతల్ని చూసాం. అది ఇది అంటే మోసం ఎన్నాళ్ళు తాగుతుంది? ఇన్ని వేల సంవత్సరాల నుండి ఈ సంప్రదాయం ఇలా వస్తోందంటే అంత మరీ పచ్చి అబద్ధాలు కాకపోవచ్చునేమో అనిపిస్తోంది. కానీ ఆధిపత్యం కోసం కొందరు దుర్వినియోగం చేసేసేరేమో ఆ వేద విద్యని. జడ్జి గారు కనుక కేసుకి మూడ్స్ని సరిచేసుకోవడం అలవాటే కనుక వెంటనే మామూలు స్థితికి వచ్చి డాక్టర్ నూనె అన్న మాటల్ని శ్రద్ధగా విన్నారు. అందరు బ్రాహ్మణులు దుర్వినియోగం చేసి ఉంటారంటావా? ఎవరో కొందరు చేసింది అందరిని తినబడి ఉంటుంది. నిజంగా అలా అందరూ మోసం చేస్తే ఆ వేద విద్య అసలు అంతరించిపోయి ఉండేది కూడా ఈ పాటికి. కొందరు మామూలు కానిస్టేబుళ్ళు లంచాలకు కక్కుర్తి పడతారు కనుక బహుశా ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా వాటా ఉండే ఉంటుందిలే అని మనకి ప్రసిద్ధలే. అలాగే బ్రాహ్మణులందరికీ ఓ మచ్చ అంటుకుని ఉంటుంది. అసలు వాళ్ళకి ఎందుకింత ఇంపార్టెన్స్ వచ్చిందంటావు? ఆర్థికంగా బలమైన వాళ్ళు కాదు. మనం ఇచ్చే రూపాయి, అర్ధ, స్వయం పాకం వీటితో గడిపేవారే ఎక్కువ. రాజకీయంగా జీరో. శరీర బలము అంతే. తెగ తిని పొట్టలు పెంచుకుని ఆయాసపడ్డం తప్ప ఇంకేమీ లేదు. మరి వారికి ఈ గొప్పతనం ఎలా వచ్చిందంటావు? బ్రాహ్మణ నేతలందరూ కూడా వాళ్ళని ప్రత్యేకం ఎక్కపెట్టడం వల్ల కానీ, లేదా వాళ్ళ వేద మంత్ర మహిమ వల్ల కానీ అయి ఉండవచ్చు. మొదటి కేసే నిజమైతే ఇతరులందరూ కలిసి బ్రాహ్మణుడిని నువ్వు గొప్పవాడివి అని మొదట ఎక్కబెట్టి ఇప్పుడు అయ్యో మా నెత్తి మీద కూర్చున్నాడండి అనడం వీళ్ళదే తప్పు, బ్రాహ్మణుల తప్పు కాదు. రెండో కేసు అయితే వేద మంత్రాల మహిమే వాళ్ళని అలా ఒక ప్రత్యేక స్థానంలో ఉంచిన నాడు వాళ్ళని ఏమైనా అనడం మన తప్పే. అవునంటావా కాదంటావా? రీజనబుల్గా కనిపిస్తోంది ఈ ఆర్గ్యుమెంట్. కానీ ఇంకా కొన్ని సామాజిక పరిస్థితులు కూడా కలిసే ఉంటాయిలే అంటుంటే అవధాని గారు, శాస్త్రి గారు, పురుషోత్తం గారు అందరూ కలిసే వచ్చారు. శకుంతలమ్మ గారు కూడా, వినీత కూడా పనులు పూర్తి చేసుకుని వచ్చారు. అందరూ అల్పాహారాలు అయ్యాక ఇంకా స్థిరంగా కాసేపు ఏమైనా చర్చించుకుందాం అని అనుకుంటూ ఉంటే హడావిడిగా లోపలికి వచ్చారు పట్టాభిరామయ్య గారు. ఈ పట్టాభిరామయ్య గారు ఎవరో, తర్వాత సంభాషణ ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం.